to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. Come to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో పుల్ల మజ్జిగ గురించి, దాని ఉపయోగాలు, మొక్కకు స్ప్రే చేయడం వల్ల దానికి వచ్చే లాభాలు మీకు చెప్పబోతున్నాను. ఇదిగోండి పుల్ల మజ్జిగ. ఈ పుల్ల మజ్జిగ 5 రోజులు అవుతుందండి. ఈ పావు లీటర్ ఆవు పాలు తీసుకుని పాలు తోడుపెట్టానండి. ఈ పావు లీటర్ ఆవు పాలు తోడుపెట్టిన పెరుగులో ఇంకో పావు లీటర్ వాటర్ కలిపి మజ్జిగ చేసి ఈ టిన్నులో వేసుకుని 5 రోజులు ఈ మజ్జిగని పులియబెట్టానండి. ఈ మజ్జిగ 6 రోజులు అవుతుంది. బాగా పులిసిన మజ్జిగ. దీనిపైన క్లాత్ పెట్టి, క్యాప్ పెట్టలేదండి, దీనిపైన క్లాత్ పెట్టి 6 రోజులు కొంచెం ఇలా కదిపేదాన్ని. ఇదిగో ఈ పుల్ల మజ్జిగ చూడండి ఎంత బాగా అయిందో. చూడండి, ఈ పుల్ల మజ్జిగని మొక్కలకి స్ప్రే చేయొచ్చు, మొక్కల మొదట్లో కూడా వేయచ్చు. మన మొక్కలకి పెస్ట్ ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి ఈ పుల్ల మజ్జిగని మొక్కలకి స్ప్రే చేయడం వల్ల, పూత కాపు స్టార్ట్ అయ్యే దశలో ఈ పుల్ల మజ్జిగని మనం స్ప్రే చేయడం వల్ల పూత రాలిపోకుండా ఉంటుందండి. పూత ఎక్కువగా వస్తుంది. అలాగే పిండి కూడా రాలిపోకుండా పిండి నిలబడుతుంది. పిందులు కూడా ఎక్కువగా వస్తాయి. మన గార్డెన్లో పెస్ట్ ఉన్నా లేకపోయినా వారానికి ఒకసారి ఈ పుల్ల మజ్జిగని స్ప్రే చేసుకుంటే మనకి పెస్ట్ కూడా లేకుండా ఉంటుందండి. మన గార్డెన్లో ఈ శీతాకాలం పెస్ట్ ఎక్కువగా వస్తుంది కదండి, ఆ పెస్ట్ కూడా లేకుండా ఉంటుంది. మనకి పెస్ట్ రాకముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే, మనకి పెస్ట్ వచ్చిన దానికంటే ముందుగా మనం జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, మనకి ఇబ్బంది ఉండదు. లేకపోతే పెస్ట్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడాలి. త్వరగా అది అన్ని మొక్కలకి స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి మనం పెస్ట్ రాకముందే వారానికి ఏదో ఒకటి పుల్ల మజ్జిగ లేకపోతే నీమ్ ఆయిల్ ఏదో ఒకటండి, మన వారానికి ఒక్కొక్కటి మనం స్ప్రే చేసుకుంటే మన గార్డెన్ బాగుంటుంది. ఈ పుల్ల మజ్జిగలో వాటర్ని కలుపుకొని మనం మొక్కలకి స్ప్రే చేసుకుందామండి. ఈ పుల్ల మజ్జిగ 1/2 లీటర్ వచ్చింది. దీంట్లో నేను ఒక 5 లీటర్స్ వాటర్లో ఈ పుల్ల మజ్జిగని డైల్యూట్ చేసి మొక్కలకి స్ప్రే చేస్తాను. ఆవు పాలుతో పెట్టిన పెరుగు అయితే మనకి రెట్టింపు ఉంటాయండి పోషకాలు. మీకు వీలైతే ఆవు పాలుతో పెరుగుని చేసుకుని మజ్జిగని పులియబెట్టండి. లేకపోతే మీ దగ్గర ఏ పెరుగు ఉంటే ఆ పెరుగు పుల్ల పెరుగుని మజ్జిగలా చేసి మీరు స్ప్రే చేసుకోవచ్చు. నేను ఈ మజ్జిగని వడపెట్టి స్ప్రేయర్లో వేస్తానండి. మనం వడపెట్టుకోకపోతే త్వరకలు అవి స్ప్రేయర్కి అడ్డుపడతాయి. ఈ పుల్ల మజ్జిగని మనం కాపు ఆగిపోయిన తర్వాత కూడా మనం మొక్కలకి స్ప్రే చేస్తే మరలా మనకి ఫ్లవరింగ్ వస్తుందండి బాగానే. ఈ పుల్ల మజ్జిగలో కొద్దిగా పసుపు, ఇంగువ కూడా మనం కలుపుకొని మొక్కలకి స్ప్రే చేసుకుంటే అది కూడా బాగా పనిచేస్తుంది. నేనైతే వాటి పుల్ల మజ్జిగని మొక్కలకి స్ప్రే చేస్తున్నాను. వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ మీ దగ్గర పుల్ల మజ్జిగ ఉంటే కంపల్సరీ మీరు గార్డెన్లో స్ప్రే చేయండి. ఈ పుల్ల మజ్జిగ కూరగాయ మొక్కలకి, ఫ్రూట్స్ ప్లాంట్స్కి, అన్ని మొక్కలకి ఇవ్వచ్చు. మొక్కల మొదట్లో కూడా వేసుకోవచ్చండి. ఈ పుల్ల మజ్జిగలో ఇంగువ కలిపి మొక్కల మొదట్లో వేస్తే మనకి వంగ మొక్కలకి వేస్తే వంకాయలు అది పుచ్చి పట్టకుండా ఉంటాయండి, చేదు కూడా రాకుండా ఉంటాయి. Here
పులిసిన పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా, మొక్కలకి బాగా పనిచేస్తుందండి. రెండు సార్లు వడపెట్టుకుని నేను స్ప్రేయర్లో వేస్తున్నాను. పుల్ల మజ్జిగని ఇలా వడబెట్టడం వల్ల మనం ఫ్రీగా స్ప్రేయర్ బాగా పనిచేస్తుంది, మనకు త్వరగా దడ్డుపడకుండా. అన్ని మొక్కలకి నేను స్ప్రే చేస్తానండి. టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి, ఫ్రూట్ ప్లాంట్స్కి అన్నిటికి కూడా మనం స్ప్రే చేసుకుందాం. ఈ పుల్ల మజ్జిగ వల్ల మనకి పిందులు బాగా వస్తాయి. వచ్చిన ప్రతి ఫ్లవర్ పిండి అవుతుందండి. ఫ్లవర్స్ రాలిపోకుండా బాగా పనిచేస్తుంది. ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి. టమాటా మొక్కలకి ఆకు ముడుచుకుని ఉంటుంది కదండి, ఆకుముడత తగ్గుతుంది. అలాగే పేనుబంక తగ్గిపోతుందండి. ఉన్న ఆకుముడత, పేనుబంక, ఆకు వెనకాల గుడ్లు ఉంటాయి కదా, అది కూడా మనకి పుల్ల మజ్జిగ వల్ల ఆకుముడత, ఇవన్నీ పేనుబంక, గుడ్డు, ఇవన్నీ కూడా మనకి మొక్కలకు ఉంటే మనకి తగ్గిపోతుందండి. ఇది వారానికి కానీ 10 రోజులు కానీ మనం స్ప్రే చేసుకోవడం వల్ల మన గార్డెన్లో పెస్ట్ రాకుండా ఉంటుంది. బీరపాదు ఎండిపోతుంది, బీరపిందులు పండిపోతున్నాయి. పాలినేషన్ గురించి చెప్పని అడిగారు కదా విజయ్ గారు. మనం బీరపాదుకి కంటైనర్ వెడల్పుగా ఉన్న కంటైనర్ తీసుకోవాలి. 24x12 సైజ్ గ్రో బ్యాగ్ అయినా పర్వాలేదు, బ్లాక్ టబ్ అయినా తీసుకోవాలండి. బీరపాదు పైకి ఎలాగా పందిరి అలుముకుంటుందో అలాగే లోపల కూడా వేర్లు అన్నీ స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి వెడల్పాటి టబ్ కానీ వెడల్పాటి గ్రో బ్యాగ్ కానీ తీసుకోవాలి. మీరు పాదికి మనం సరైన పోషకాలు ఇవ్వకపోయినా బీరపాదు ఎండిపోద్దండి. 15 రోజులకు ఒకసారి వర్మి కంపోస్ట్ అని, ఆ మస్టర్డ్ కేక్తో ద్రావణం అని, వేరుశనగ తెలగపిండితో ద్రావణం అని మనం ఇస్తూ ఉండాలి. కొద్దిగా మట్టిలో మనం పాదులు పెట్టడం వల్ల వాటికి మనం పోషకాలు అందిస్తూ ఉండాలి. అలాగే పాలినేషన్ గురించి అడిగారు కదా, ఇది ఫీమేల్ ఫ్లవర్. పిండి వచ్చి ఫ్లవర్ వస్తుంది, ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి. ఉత్తి ఫ్లవర్ వస్తే అది మేల్ ఫ్లవర్. ఇప్పుడు మనం ఈ ఫీమేల్ ఫ్లవర్ని మేల్ ఫ్లవర్ తీసుకుని ఫీమేల్ ఫ్లవర్తో టచ్ చేస్తే అది పిందే కాయగా మారుతుందండి. మనం హనీ బీస్, బటర్ఫ్లైస్ రావడానికి పసుపు పూల మొక్కలు, బంతి మొక్కలు మనం పెంచుకోవాలి మన గార్డెన్లో. అయినా సరే పాలినేషన్ అవ్వకపోతే మనం హ్యాండ్ పాలినేషన్ మేల్ ఫ్లవర్ని తీసుకుని ఫీమేల్ ఫ్లవర్ని టచ్ చేస్తే ఆ పిండి కాయగా మారుతుందండి. అలాగే మనం బీరపాదుకి 15 రోజులకు ఒకసారి మనం మంచి పోషకాలు ఇస్తూ ఉండాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన గార్డెన్లో మనం వారానికి ఒకసారి ఏదో ఒకటి మనం నీమ్ ఆయిల్ అని, మజ్జిగ, పుల్ల మజ్జిగ, వేపాకులు పేస్ట్ తోటి ఇవన్నీ మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. Come to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. Come to